అల్లు అర్జున్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్కి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించి నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నిన్న మొత్తం నాటకీయ పరిణామం జరిగింది. ఆ పరిణామాల తర్వాత లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తున్నట్టు కూడా న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. అయితే ఈ తీర్పును వెలువరించినటువంటి నేపథ్యంలో ఆర్డర్స్ సరిగా లేవంటూ కూడా జైలు అధికారులు కొంత ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం మొత్తం కూడా నిన్న రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే గడిపారు. జైల్లోనే గడిపిన తర్వాత ఈరోజు ఉదయం అల్లు అర్జున్ని విడుదల చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్స్ వచ్చినా కూడా ఎందుకు కావాలని చెప్పేసి అల్లు అర్జున్ని రాత్రంతా ఉంచారనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక మరోవైపు ఈ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి వాదించినటువంటి లాయర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి, ఆయన వైసీపీకి సంబంధించి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులన్నింటినీ కూడా ఆయనే వాదిస్తూ వచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెయిల్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆయనే వాదిస్తూ వచ్చారు. నిన్న ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆ ఇష్యూకి సంబంధించి ఆయన బెయిల్ టేకప్ చేయడము, బెయిల్ టేకప్ చేసిన తర్వాత దానికి సంబంధించి వెంటనే బెయిల్ రావడంతో కూడా కొంత ఆనందోత్సాహాలు అయితే వెలువడుతూ వచ్చాయి. అయితే దీని మీద వైసీపీ నేతలందరూ కూడా సీరియస్గా మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా క్వశ్చన్ ప్రభుత్వానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ వచ్చారు. ఎక్కడా కూడా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినా కూడా ఎందుకు మరి అప్పుడు చర్యలు తీసుకోకుండా ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయాన ఆయన ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్కి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని అల్లు అర్జున్ని ఆపాదిస్తూ అల్లు అర్జున్ మీద దాని కేసుని నెట్టే విధంగా చేయటం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం కూడా సంచలనంగా మారింది. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మాత్రము దీని వెనక కొంత రాజకీయ వ్యూహము, రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆధారాలు అంటే బయటకు సంబంధించి ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కూడా కానీ దీని వెనక ఒక రాజకీయానికి సంబంధించి ప్రమేయం ఉంది, రాజకీయ అంశాలకు సంబంధించిన ఇష్యూ ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ బెయిల్లో కీలక పాత్ర పోషించినటువంటి వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి మీద ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నటువంటి అంశము. ఆయన ఈ కేసును టేకప్ చేసిన దగ్గర నుంచి చాలా 100% ఈజీగా బెయిల్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు బెయిల్ రావడంతో కూడా కొంత ఆనందం అయితే వెలువడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినటువంటి తరుణం దగ్గర నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ని వైసీపీ అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది, ఆయనకి మద్దతుగా నిలుస్తూ వస్తుంది. పుష్ప సినిమాకి సంబంధించిన అంశంలో కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా పుష్ప సినిమాకి సపోర్ట్గా మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ కావడము, ఆ తర్వాత వైసీపీ నేతలందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండడము, స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆయన ట్వీట్ చేసి ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి దీనికి సంబంధించి పోరాటము, ఫైనల్గా అల్లు అర్జున్కి బెయిల్ తీసుకురావడం కూడా ఒక మంచి పరిణామం అయినప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ వ్యూహంగా చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇంత ఒక ప్రియారిటీ కలిగినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఇంత ఇష్యూ జరగటము, ఇంత కాంట్రవర్సీ లేవనెత్తినటువంటి నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ కేసుకి సంబంధించి అల్లు అర్జున్కి బెయిల్కి రావడంలో మాత్రము రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు అల్లు అభిమానులు కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డిని అలాగే నిరంజన్ రెడ్డిని కూడా ప్రశంసిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.